అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత దీని రివ్యూ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది దీని కలర్లు ఇచ్చిండు రెండు, ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్, ఒకటి వైట్ ఇచ్చాడు. 3 కలర్లు అయితే ఇచ్చిండు. 2 ర్యామ్స్ ఇచ్చాడు. ఒకటేమో 6GB ర్యామ్, ఒకటేమో 8GB ర్యామ్. 6GB ర్యామ్ అయితే 17,999 అయితే పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ 8GB ర్యామ్ ఏమో 20,999 అయితే పడుతుంది. ఇంకా దీని పైన చూసినట్టయితే రెడ్మీ 11 Pro అని ఇచ్చిండు. 108 మెగాపిక్సెల్ అని ఇచ్చిండు. 67 వాట్స్ టర్బో చార్జర్ అని ఇచ్చిండు. నెక్స్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేద్దాం. ఇలా అయితే స్టోరేజ్ అయితే 128GB స్టోరేజ్ ఒకటే ఇచ్చిండు. వేరే స్టోరేజ్ ఇవ్వలేదు, ఎందుకో తెలియదు మనకి. చూద్దాం నెక్స్ట్ ఏమైనా అప్డేట్ చేస్తుందేమో. ఇలా ఫస్ట్ అయితే నేను అన్బాక్సింగ్ చూద్దాం. అన్బాక్సింగ్ చేసిన వాడైతే పవర్డ్ బై రెడ్మీ తెలిసి షామి ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే దీని బాక్స్ ఒకటి ఇది ఇచ్చిండు. ఏంటిది, ఇది ఓపెన్ చేస్తే ఒకటి సిమ్ ఎజెక్టర్ పిన్ సారీ. తర్వాత యూజర్ మాన్యువల్. ఇక మనం ఈ బుక్లే కదా, ఇదేం చదువుతాం ఇంకా పక్క పడేది. తర్వాత దీన్ని ఫోన్ కేసు ఇచ్చిండు. ట్రాన్స్పరెంట్ కేసు ఫ్రెండ్స్, ఇదైతే ట్రాన్స్పరెంట్ స్ట్రెచబుల్ బాగుంది కేసు అయితే. ఇవన్నీ అయితే సైడ్ పెడదాం. తర్వాత ఫోన్ కూడా సైడ్ పెడదాం జరసేపు. ఈ అట్ట డబ్బాలు ఇచ్చిండు, చెత్త ఎక్కువ ఇచ్చిండు ఈసారి. ఛార్జర్ అయితే 67 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ దీనికి. తర్వాత దీనికి కేబుల్ దగ్గర వచ్చినట్టయితే సిపిన్ ఛార్జర్ ఇది. ఇంకా టర్బో ఛార్జింగ్ అంటే ఇంకా తొందరనే ఎక్కాలి కాబట్టి సిపిన్ ఛార్జింగ్ అయితే ఇచ్చిండు. తర్వాత ఫోన్ కాడికి వెళ్దాం. ఫోన్ ఓపెన్ చేసినప్పుడైతే ఇదైతే బ్లాక్ కలర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి 128GB స్టోరేజ్ అని అయితే ఇచ్చిండు. నెక్స్ట్ దీని వెయిట్ అయితే 1.6 kgs అయితే ఇచ్చిండు. అంటే హెవీ వెయిట్ కూడా ఉంది, అవును. నెక్స్ట్ ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్ అయితే కూడా ఇద్దాం. ఈ స్టిక్కర్ రాబెట్టుకోండి ఫ్రెండ్స్. మరి మీకు ఏమైనా ప్రోడక్ట్ పోయినా, ఒకవేళ ఇది రియలా లేదా చెక్ చేసుకోవాలన్నా స్కానర్లు ఇంపార్టెంట్ మనకి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ షైనింగ్ లెక్క ఇచ్చి కొత్తగా ఇచ్చిండు. షైన్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్. మళ్ళీ ఇక్కడ రెడ్మీ అని ఒక నేమ్ బ్రాండింగ్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ దీని కెమెరా కాడికి వచ్చినట్టయితే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. మళ్ళీ 8 మెగాపిక్సెల్ ఏమో 2 కెమెరాలు ఉన్నాయి, అంటే అవి అల్ట్రా వైడ్. ఇంకా 2 మెగాపిక్సెల్ ఏమో 2 కెమెరాలు ఉన్నాయి. అవి దేనికంటే డెప్త్ కెమెరాస్, అంటే మీ ఫొటోస్ని వీటిని క్లారిటీగా చూపిస్తాయి, షార్ప్గా చూపిస్తాయి. మళ్ళీ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది మనకి. ఇప్పుడైతే దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీని డిస్ప్లే అవన్నీ అయితే డిస్కస్ చేద్దాం. ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసారుగా ఎంఐ అయితే పడ్డది. ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ పైన నడుస్తుంది. ఇప్పుడైతే ఆన్ అయింది ఫ్రెండ్స్ మనకి. ఇదైతే ఫోను. ఇది ఫస్ట్ అయితే దీన్ని డార్క్ మోడ్లోకి తీసేద్దాం. తీసేసి ఇది ఫస్ట్ దీని డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ డిస్ప్లే ఇదైతే. ఇంకా దీని బ్రైట్నెస్ దగ్గరకు వచ్చినట్లయితే 1200 nits బ్రైట్నెస్, అంటే ఎండలో కూడా మీకు బాగా సూపర్గా అనిపిస్తుంది. అంటే నార్మల్ ఫోన్ కంటే కొద్దిగా బెటరే. నెక్స్ట్ ఇంకా దీని రిఫ్రెష్ రేట్ దగ్గరికి వచ్చినట్టయితే 60 Hz 120 Hz అయితే ఉంది. 60 Hz 128 Hz అయితే ఉంది. ఫస్ట్ అయితే 120 Hz అయితే పెడదాం, చూద్దాం దీని స్పీడ్. 120 Hz రిఫ్రెష్ రేట్. నెక్స్ట్ దీని ప్రాసెసర్ దగ్గరకు వచ్చినట్టయితే ఇది మీడియాటెక్ హెలోజన్ G96 ప్రాసెసర్ ఇదైతే. ఇది హెవీ గేమర్స్కి అయితే పనికిరాదు ఫ్రెండ్స్. చిన్న గేమ్స్ అంటే ఆడుకోవచ్చు కానీ మరి హీట్ ఎక్కుతుంది. ఇలా అయితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిండు. అంటే హీట్ ఎక్కుతుంది కానీ మరి హెవీ గేమ్స్ గంటలు కొద్దిగా స్ట్రీమింగ్ చేసేటట్లు ఉంటే వాళ్ళకైతే వర్క్ కాదు ఇది. నెక్స్ట్ దీని బ్యాటరీ కెపాసిటీ దగ్గరికి వచ్చినట్టయితే ఇది 5000 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది దీనికైతే ఇంకా 5000 mAh బ్యాటరీ కాబట్టి మళ్ళీ దీనికి ఛార్జర్ కూడా దాని లెక్కన ఇచ్చారు. ఇట్లా 67 వాట్స్ అయితే ఇచ్చిన ఛార్జర్. అంటే 15 minutesలో మీకు 50% అయితే ఎక్కుతుంది. మళ్ళీ అది ఫుల్ హాఫ్ డే మీకు కంటిన్యూగా వాడితే హాఫ్ డే అయితే వస్తుంది.
నెక్స్ట్ దీన్ని స్పీకర్స్ దగ్గరకు వచ్చినట్టయితే డ్యువెల్ స్టీరియో స్పీకర్స్, అంటే పైన ఒకటి ఇచ్చిండు, కింద ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ ఇది ఆండ్రాయిడ్ 11 పైన అయితే నడుస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ MIUI 13 పైన అయితే నడుస్తుంది. ఓకే, దీంట్లో అయితే ఇది స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే యానిమేషన్ మంచిగా ఇచ్చిండు. స్టోరేజ్ ఇక నీళ్ళలోకి వస్తుంది, బాగుంది స్టోరేజ్ ఇక. నెక్స్ట్ దీని అయితే గొరిల్లా గ్లాస్ అంటే ఒకటి ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ గొరిల్లా గ్లాస్ కనిపిస్తుంది కదా, గొరిల్లా గ్లాస్ అంటే ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ కనిపిస్తుందో లేదో తెలియదు, చూడండి ఏదైతే చూపిస్తున్నా. డిస్ప్లే అయితే ఇచ్చిండు గొరిల్లా గ్లాస్. ఇంకా అంటే ఇది మంచిగా ఉంది, కానీ మార్పించుకోవాలంటే మార్పించుకోవచ్చు, ఇంకా క్వాలిటీ పెట్టాలంటే పెట్టించుకోవచ్చు మీరు. మళ్ళీ నెక్స్ట్ వచ్చినట్టయితే ఇది సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ పవర్ బటన్ పైన అయితే ఇచ్చిండు. చూద్దాం దీన్ని. ఫస్ట్ అయితే దీన్ని పాస్వర్డ్ అన్ని సెట్ చేసి ఫింగర్ ప్రింట్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో అయితే చూద్దాం. ఇది ఎంత స్పీడ్ అయితే పనిచేస్తుందో, కొద్దిగా స్పీడ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అయితే ఇదైతే ఇంత స్పీడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ దీనికైతే ఒక హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చింది పైన చూసినట్టయితే, హెడ్ ఫోన్ జాక్. ఇంకోటి ప్రాక్సిమిటీ సెన్సార్, అంటే మనకి ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్ప్లే ఆఫ్ అవుతుంది కదా, ఇక్కడ మధ్యలో అయితే ఉంటుంది, వేరే ఫోన్స్కి అయితే కనిపిస్తుంది. దీనికి ఇప్పుడు ఇన్విజిబుల్ అయితే వేసిండు, కనిపిస్తలేదు. నెక్స్ట్ దీని అయాన్ బ్లాస్టర్ చూడండి, ఇక్కడ ఒక అయాన్ బ్లాస్టర్ ఇచ్చాడు, అంటే మీరు దీన్ని రిమోట్ లెక్క కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, టీవీ ఏసీ అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మైక్ ఇచ్చాడు, కింద ఒక మైక్ ఇచ్చాడు, మళ్ళీ ఒక సి టైప్ సిమ్ పోర్ట్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ ఇది సిమ్ ట్రే ఫ్రెండ్స్, సిమ్ అయితే ఇందులో ఇచ్చిండు. సిమ్ ట్రే అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నాను. సిమ్ ట్రే కొద్దిగా కొత్తగా ఇచ్చింది మనకి రెడ్మీలో అయితే. నేను ఇలా సిమ్ వేసిన కాబట్టి ఇట్లుంది. ఇగో ఇక్కడైతే సిమ్ 1, ఇది సిమ్ 2, SD కార్డ్ కూడా వాడుకోవచ్చు. కానీ ఒకటే సిమ్ ఒక SD కార్డ్ అట్లా వాడుకోవచ్చు, కానీ 2 సిమ్లు ఒక SD కార్డ్ అయితే వాడుకోనికి లేదు. నెక్స్ట్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్, కెమెరా పైన కూడా డిస్ప్లే ఫుల్ డిస్ప్లే ఇచ్చిండు, ఫుల్ HD డిస్ప్లే పైన కూడా ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి సార్, ప్రైమ్ అయితే నడుస్తుంది, ఇంకా ప్రైమ్ అన్ని సపోర్ట్ అవుతుంది. కానీ ప్రైమ్కి అయితే ఫుల్ డిస్ప్లే అయితే వస్తలేదు. సౌండ్ క్వాలిటీ చూసుకోండి ఒకసారి. కెమెరా దగ్గరకు వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇది 108 మెగాపిక్సెల్ కాబట్టి ఏఐలో అయితే పెట్టుకోవచ్చు మనం, అంటే కలర్ సాచురేషన్ మంచిగా చూపిస్తుంది. దీని జూమింగ్ కెపాసిటీ వచ్చేసరికి 10K దాకా అయితే చూపిస్తుంది మనకి. చూసినట్టయితే ఇక మనది మ్యాట్, టేబుల్ మ్యాట్ పైన అయితే చూసినట్టయితే దీని క్లాత్ కూడా అనిపిస్తుంది మనకి. 1X అయితే పెట్టి దింపవచ్చు మనం. నెక్స్ట్ దీని కెమెరా 2K దాకా సపోర్ట్ చేస్తుంది, 2K కెమెరా అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ నైట్ ఫొటోస్ తీస్తే మాత్రం కొద్దిగా నాయిస్ వస్తుంది, అంటే మంచిగా క్లారిటీ వస్తలేవు. కానీ సెల్ఫీ అవన్నీ బాగున్నాయి. నేను కొన్ని పిక్స్ పెడతా చూడండి, స్నాప్లు అంటే మంచిగా చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ దీని డాక్యుమెంట్ దగ్గరకు వచ్చిన ఇక్కడ డాక్యుమెంట్ అని ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ దగ్గరకు వచ్చినట్టయితే మన పేపర్స్, మన ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఉంటాయి కదా మనకి, అలా అయితే ఆటోమేటిక్గా ఒరిజినల్ అనే ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ అంటూ ఉంటుంది. ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది మన డాక్యుమెంట్లు అయితే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ రివ్యూ అయితే రెడ్మీ 11 ప్రోది. ఇది ఫోన్ అయితే బాగుంది, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు డైలీ యూస్కి అయితే. మన డౌట్స్ ఉంటే అవి కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తా. ఇంకా మేము రివ్యూ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని దాని డిస్క్రిప్షన్లో అయితే పెడతాం, ప్రోడక్ట్ లింక్ అయితే చూసుకోండి. కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.